అందరికీ నమస్కారం. జ్ఞాపక శక్తికి, మేధస్సు పెరగడానికి, మైండ్ యాక్టివ్గా ఉండడానికి, స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గడానికి, అయితే మైండ్ అంటే మేధస్సుకు సంబంధించిన మెదడు పరిపూర్ణంగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి. రావి ఆకులతో విస్తర కుట్టుకుని నెయ్యి రాసి, దానికి ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి రాసి భోజనం చేశారనుకోండి, పిల్లలకి పెట్టారనుకోండి, వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అనమాట. జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది. 2 బుద్ధిమంతులు అవుతారు. బుద్ధికి ప్రతీక అనమాట బోధి వృక్షం. జ్ఞానాన్ని కలిగిస్తాయి అనమాట. రావాకు విస్తరలో భోజనం చేస్తే అంత మంచి ఉపయోగం ఉంది. రావాకులు విస్తర లేకపోయినా మీరు ఒక ఆకు, మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆకుకి ఆ భోజన పనులు పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసినా మనకి మేధస్సు పెరుగుతూ ఉంటాయి. కానీ ఖచ్చితంగా విస్తరిలో ఒక 40 రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు.